రేపటి నుంచి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ అవబోతుంది. మరి WTC ఛాంపియన్స్ ఇండియాకి గట్టి పోటీ ఇస్తారా ఈ సిరీస్లో? నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ టెస్ట్ స్క్వాడ్. రిషబ్ పంత్ ఇస్ బ్యాక్. ధ్రువ్ జురేల్ మంచి ఫామ్లో ఉన్నాడు. మరి ఇండియా ప్లేయింగ్ 11 కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ టెస్ట్కి? సౌత్ ఆఫ్రికా టీం ఎలా ఉంది? వాళ్ళ స్పిన్నర్స్ ఎలా ఉన్నారు? క్యాల్కటాలో పిచ్ ఎలా ఉంది? అండ్ ఫైనలీ ఫస్ట్ టెస్ట్ ఎవరికి ఎక్కువ ఆపర్చునిటీ ఉంది గెలుస్తానికి? అన్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో రోహిత్ శర్మ 7 years తర్వాత విజయ్ హజారే డొమెస్టిక్ క్రికెట్ ఆడబోతున్నాడు. అండ్ ఫైనలీ ఐపీఎల్ ట్రేడ్ ఇంకో కొత్త న్యూస్ వచ్చింది బయటకి. ఒక పక్క అర్జున్ టెండూల్కర్, ఇంకో పక్క శార్దుల్ ఠాకూర్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ట్రేడ్ జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. ఫస్ట్ టెస్ట్ ప్రివ్యూ చేసే ముందు 2 ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. ఫటాఫట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత విల్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దాట్. 7 సంవత్సరాల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడబోతున్నాడు రోహిత్ శర్మ. ఇది డొమెస్టిక్ క్రికెట్లో 1 డే ఫార్మాట్. 2018లో ముంబైకి ఆడాడు విజయ్ హజారే ట్రోఫీ. దాని తర్వాత ఇప్పుడు ఆడుతున్నాడు. దీనికి కారణము BCCI మ్యాండేటరీ చేసేసింది ప్లేయర్స్కి. సెలెక్షన్ అవ్వాలి ఇండియన్ టీం కంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే, మీరు ఎంత పెద్ద ప్లేయర్ అయినా. అయితే రోహిత్ శర్మ December 24th నుంచి January 8th దాకా ఈ విజయ్ హజారే ట్రోఫీ జరగబోతుంది. తిను అవైలబిలిటీ ఇచ్చేసాడు, నేను ఆడబోతున్నా అని చెప్పేసి. అయితే ఇంకా విరాట్ కోహ్లీ కన్ఫర్మేషన్ రాలే. అయినా చాలామంది అడుగుతారు కింద కామెంట్స్లో, మరి విరాట్ ఏంటని చెప్పేసి. ఇంతవరకు న్యూస్ విరాట్ గురించి అయితే రాలే, కానీ రోహిత్ మాత్రం ఆడుతున్నాడు, విచ్ ఇస్ నైస్ కూడా. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ న్యూజిలాండ్ సిరీస్ ఉంది, దానికి ప్రాక్టీస్ అవుతుంది. ఎందుకంటే వేరే ప్లేయర్స్ అన్ని డిఫరెంట్ ఫార్మాట్స్ ఆడుతున్నారు, కానీ విరాట్ ఇంకా రోహిత్ మాత్రం వేరే ఫార్మాట్స్ ఆడట్లేదు. అందుకని వీళ్ళకి డొమెస్టిక్ క్రికెట్ ఆడడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఐఎమ్ షూర్ వీళ్ళ 2027లో ODI వరల్డ్ కప్ ఆడబోతున్నారు. దాని గురించి ఇది పర్ఫెక్ట్ ప్రిపరేషన్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ IPL ట్రేడ్ న్యూస్. ఇది స్లైట్లీ సర్ప్రైజింగ్. ఇది జరుగుతుంది ముంబై ఇంకా LSG మధ్యలో. ఒక పక్క అర్జున్ టెండూల్కర్, ఇంకో పక్క శార్దుల్ ఠాకూర్. వీళ్ళిద్దరు స్వాప్ చేయబోతున్నారు. మోస్ట్ ప్రాబ్లీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలే, కానీ న్యూస్ అయితే బయటకు వచ్చింది. మోస్ట్ ప్రాబ్లీ ఇట్స్ డన్ అంటున్నారు. అయితే ఇక్కడ అర్జున్ టెండూల్కర్ లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్కి ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఆన్ ద అదర్ సైడ్ శార్దుల్ ఠాకూర్ IPL ఆడాడు, కానీ ఇట్ వాజ్ అ ఫర్గెటబుల్ సీజన్. అయితే ఇక్కడ శార్దుల్ ఠాకూర్ ముంబైకి డొమెస్టిక్లో ఈజ్ లీడింగ్ ద సైడ్. అండ్ ఈ పిచ్చులు బాగా అలవాటు, బౌన్స్ ఉంటుంది, తను మంచి హై ఆర్మ్ యాక్షన్, ఆల్రౌండర్, బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తాడు. అందుకనే బహుశా ముంబై ఇక్కడ తన మీద ట్రస్ట్ చూపిస్తుంది. మేబీ వాళ్ళకి బ్యాకప్ ఆప్షన్ కింద తీసుకుంటున్నారు. మరి ప్లేయింగ్ లెవెల్లో ఆడిపిస్తారో లేదో చూద్దాము. ఆన్ ద అదర్ సైడ్ అర్జున్ టెండూల్కర్ మనకు తెలుసు, లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్. మరి LSGలో కోచ్ ఎవరు? జైర్ ఖాన్. మరి ఆ కనెక్షన్ ఏమైనా ఉందా? మొత్తానికి స్వాప్ అయితే జరుగుతుంది. మరి దీని గురించి మీరేమంటారు? ఈ ట్రేడ్ గురించి కింద కామెంట్ చేయండి. నౌ కమింగ్ టు ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. ఎక్కడ జరుగుతుంది? ఫేమస్ వెన్యూ ఈడెన్ గార్డెన్స్, కోల్కతాలో జరుగుతుంది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్, అసలు పిచ్ ఎలా ఉంది టెస్ట్ మ్యాచ్కి? జనరలీ కోల్కతా పిచ్ ఫాస్ట్ బౌలర్స్కి కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది, స్పిన్నర్స్కి కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. కానీ ఈ పిచ్ ఎలా ఉందంటే ఫస్ట్ డే బ్యాటింగ్కి మంచిగా ఉంటుందంట. దాని తర్వాత ఎట్లయితే మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతుందో కాస్త బాల్ టర్న్ అవుతుంది. సో ఈ పిచ్ అలా ఉందని చెప్పేసి ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 296 ఫస్ట్ ఇన్నింగ్. 50% ఇందా చెప్పిన స్పిన్నర్స్, 50% ఫాస్ట్ బౌలర్స్ వికెట్ తీస్తారు. కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది స్లైట్లీ స్పిన్నర్స్కి ఫేవర్ చేయొచ్చు ఈ పిచ్. అలానే ప్లేయింగ్ కాంబినేషన్ కూడా ఉంటుంది, ప్లేయింగ్ లెవెల్. అయితే ఇక్కడ ఇంతవరకు లాస్ట్ 7 టెస్ట్ మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ 2 times గెలిచినాయి, సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్స్ ఏమో 4 times గెలిచినాయి. బట్ ఐ స్టిల్ ఫీల్ టాస్ గెలిస్తే క్యాప్టెన్స్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే దాని తర్వాత బాల్ స్పిన్ అవుతుంది. అందుకని విన్ ద టాస్, బ్యాట్ ఫస్ట్. ఇప్పుడు మనం ఇండియన్ టీం గురించి మాట్లాడే ముందు ప్లేయింగ్ కాంబినేషన్ ఫస్ట్ మనం అసలు సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 ప్లస్ అసలు వాళ్ళ టీం ఎలా ఉంది దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ సౌత్ ఆఫ్రికా టెస్ట్ టీం గురించి మాట్లాడాలంటే వీళ్ళు 2023 నుంచి ఇప్పుడు దాకా 70% విన్ మార్జిన్ ఉంది ఈ ఫార్మాట్లో, విచ్ ఈజ్ హైయెస్ట్ వరల్డ్లో ఏ టీంకి లేదు. సో వీళ్ళు దే మేడ్ విన్నింగ్ ఏ హ్యాబిట్ అనమాట ఎక్కడ ఆడినా. అయితే వీళ్ళు లాస్ట్ టెస్ట్ సిరీస్ పాకిస్తాన్తో ఆడేసి వస్తున్నారు. అక్కడ కూడా 2 మ్యాచ్లు ఆడితే ఒకటి గెలిచారు, ఓడిపోయారు. కానీ సిరీస్ మాత్రం ఓడిపోలే. ఆ టర్నింగ్ కండిషన్స్లో కూడా మంచిగా వేశారు వీళ్ళ బౌలర్స్. అండ్ ఆల్సో టెంబా బౌమా ఈజ్ బ్యాక్ యాజ్ కెప్టెన్. లాస్ట్ టెస్ట్ సిరీస్ పాకిస్తాన్తో ఆడలే, కానీ ఇప్పుడు వచ్చాడు. మళ్ళీ ఇంజురీ అయ్యాడు, అందుకని లాస్ట్ సిరీస్ మిస్ అయింది. కానీ ఇప్పుడు ఈజ్ బ్యాక్. అయితే తన క్యాప్టెన్సీలో ఇంతవరకు 10 టెస్ట్ మ్యాచెస్ తను క్యాప్టెన్సీ చేస్తే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. 9 గెలిచారు, 1 డ్రా అయింది. వాట్ ఏ విక్టరీ. ఇది కదా పర్సెంటేజ్. టెంబా బౌమా సూపర్ క్యాప్టెన్సీ మంచిగా చేస్తున్నాడు ఈ ఫార్మాట్లో. అండ్ నౌ స్పీకింగ్ అబౌట్ వీళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు.
అయితే దీంట్లో ఏడెన్ మాక్రమ్, దాని తర్వాత రికల్టన్, స్టబ్స్ ఆర్ టోనీ డిజోజా ఎవరైనా ఆడొచ్చు, బ్రెవిస్ వీళ్ళందరు బ్యాటర్స్ మీకు తెలుసు. కానీ దీంట్లో హైలైట్ అంటే బ్రెవిస్ ఒకవేళ ప్లేయింగ్ లెవెన్లో ఆడితే హీ గాట్ ద కేపబిలిటీ ఆఫ్ మ్యాచ్ చేంజింగ్ నాక్ ఆడొచ్చు, ఫాస్ట్ ఆడతాడు. అందుకనే బహుశా స్క్వాడ్లో తీసుకొచ్చారు. స్పిన్నర్స్ని మంచిగా ఆడతాడు. ఆల్రెడీ సిఎస్కేకి ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు చూసాం మనం. కాకపోతే స్లైట్లీ ఇన్ఎక్స్పీరియన్స్ ఈ ఫార్మాట్లో ఇండియాలో ఆడతాము. మరి చూద్దాం ఎట్లా ప్రెషర్ హ్యాండిల్ చేస్తాడు. టెంబా బౌమా ఇంజురీ నుంచి వెనక్కి వస్తున్నాడు, మరి తను బ్యాటింగ్ ఎట్లా చేస్తాడు చూద్దాం. కానీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. అండ్ దాంట్లో వికెట్ కీపర్ కయల్ ఉన్నాడు. అయితే వీళ్ళకి ముగ్గురు మంచి స్పిన్నర్స్ ఉన్నారు. ముత్తుస్వామి తనకు కూడా మంచి వికెట్స్ ఉన్నాయి, 270 ఆడ్ వికెట్స్ ఉన్నాయి డొమెస్టిక్ క్రికెట్లో. ఆడిన తక్కువ మ్యాచెస్లో, టెస్ట్ మ్యాచెస్లో కూడా మంచి వికెట్స్ తీసుకున్నాడు. అండ్ సైమన్ హార్మర్, దీని గురించి చెప్పాలి. డొమెస్టిక్ క్రికెట్లో 1000 వికెట్స్ ఉన్నాయి తనకి. 1000 వికెట్లు నాట్ ఎ నార్మల్ థింగ్. అండ్ కేశవ్ మహారాజ్ గురించి అయితే మీకు తెలిసిందే, క్వాలిటీ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. సో మంచి ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ముత్తుస్వామి ఇంకా కేశవ్ మహారాజ్. దే గాట్ డీసెంట్ బౌలింగ్ అటాక్. ఇండియాకి ప్రాబ్లం చేయొచ్చు ఒకళ్ళు బాల్ తిరుగుతే, అలాంటి స్పిన్నర్స్ ఉన్నారు. దాంతో పాటుకు మార్కో యెన్సన్ అండ్ కాంగిసో రబాడా, వీళ్ళిద్దరి గురించి అయితే మీకు తెలిసిన విషయమే. సో నేనేమంటా అంటే దే ఆర్ ఏ ఫార్బడబుల్ సైడ్, మంచిగానే చేస్తారు వీళ్ళు పర్ఫార్మెన్స్. అయితే వీళ్ళకి ఒక్క ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఎక్స్పీరియన్స్ లేదు ఈ ఫార్మాట్లో. ఇండియాలో ఆడతాం, బయట ఫారెన్ కంట్రీస్లో మంచిగా ఆడతారు ఫాస్ట్ బౌలింగ్ కండిషన్స్లో, కానీ ఇండియాలో ఆడిన అనుభవం లేదు. చూడండి ఈ ప్లేయర్స్లో కగిసో రబాడా ఒకటి 6 మ్యాచ్లు, టెంబా బౌమా 4 మ్యాచ్లు. మిగతా ప్లేయర్స్ అందరు చూడండి, ఎడెన్ మాక్రమ్, కేశవ్ మహారాజ్, ముత్తుస్వామి, సైమన్ హార్మర్ ఇంకా హంజా. ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదు. మిగతా ప్లేయర్స్ అయితే ఒక మ్యాచ్ కూడా ఆడలే. ఇది సౌత్ ఆఫ్రికాకి బ్యాక్ ఫైర్ అవ్వచ్చు, అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అనిపిస్తుంది నాకు, బికాస్ దే ఆర్ నాట్ సో ఎక్స్పీరియన్స్డ్. ఇప్పుడు మనం లెట్స్ టాక్ అబౌట్ ఇండియన్ టీమ్. ఇండియన్ టీం గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం నితీష్ కుమార్ రెడ్డి గురించి డిస్కస్ చేయాల్సిందే. ఎందుకంటే ఇండియన్ టీం అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెండర్స్కాట్ వచ్చి ఏం చెప్పారంటే, నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ మ్యాచ్ అయితే ఫస్ట్ టెస్ట్ ప్లేయింగ్ లెవెన్లో ఆడట్లే అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. అయితే మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే తన్ని స్క్వాడ్ నుంచే రిలీజ్ చేశారు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మరి డొమెస్టిక్ క్రికెట్ ఆడతానుకో మరి దేని గురించో స్క్వాడ్ నుంచే రిలీజ్ చేశారు. ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద టీమ్ అని చెప్పేసి న్యూస్ వస్తుంది. కన్ఫర్మేషన్ లేదు కానీ మోస్ట్ ప్రాబబ్లీ జరుగుతుంది ఇది. అయితే ఒకవేళ ఇది జరిగితే కొంచెం ఇది సెలెక్షన్లో ఇన్కన్సిస్టెన్సీ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, లాస్ట్ టెస్ట్ సిరీస్ అగేన్స్ట్ వెస్టిండీస్ తను ప్లేయింగ్ లెవెన్లో ఆడాడు, కానీ ఆపర్చునిటీ సరిగ్గా రాలే కదా. బ్యాటింగ్ ఆర్డర్ తనకు అనుకున్న పొజిషన్లో పంపించలేదు, బౌలింగ్ 2-3 ఓవర్లు ఇస్తున్నారు. అందుకని ఇన్కన్సిస్టెన్సీ డెఫినెట్లీ సెలెక్షన్లో అయితే కనిపిస్తుంది. అట్లీస్ట్ స్క్వాడ్లో అయితే పెట్టాలి కదా. మరి చూద్దాం, మరి డొమెస్టిక్ క్రికెట్ ఆడతాడేమో. మరి ఇండియా మ్యాచెస్ ఉన్నాయి, ఒకవేళ ఆ మ్యాచెస్ ఆడితే ఆ వన్డే ఫార్మాట్లో జరగబోతుంది, దెన్ దిస్ మూవీస్ రైట్, అదర్వైజ్ దిస్ మూవీస్ డెఫినెట్లీ స్ట్రేంజ్. మరి దీని గురించి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనము ఇండియన్ టీమ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, దీంట్లో ప్లేయింగ్ 11 అంతా సెట్ ఉంది. దీంట్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరో అంటే ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి, ఆల్ ఐస్ విల్ బీ ఆన్ దేమ్ అంటే డిస్కస్ చేయాలంటే ఆబ్వియస్లీ ఫస్ట్ సాయి సుదర్శన్ అండ్ నెంబర్ 3. లాస్ట్ టెస్ట్ సిరీస్లో అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలే, కానీ ఇక్కడ లాంగ్ రన్ దొరుకుతుంది. అండ్ సాయి సుదర్శన్కి తనకి చాలా ఇంపార్టెంట్ సిరీస్. అండ్ రిషబ్ పంత్ ఇస్ బ్యాక్. ఇంగ్లాండ్ సిరీస్లో ఇంజురీ అయిన తర్వాత ఈజ్ బ్యాక్ అగైన్. డొమెస్టిక్లో మంచి రన్స్ కొట్టాడు, అంటే ఇండియా అక్కడ ఆడుతూ అక్కడ మంచి పర్ఫార్మెన్స్ చేశాడు సౌత్ ఆఫ్రికా అయితే. సో అదొక మంచి సైన్ అనమాట. ఎవ్రీ వన్ విల్ బీ వాచింగ్ రిషబ్ పంత్ అని ఎట్లా బ్యాటింగ్ చేస్తాడని చెప్పేసి ఒక ఫ్లేర్ తీసుకొని వస్తాడు, ఫాస్ట్ ఆడతాడు, మజా రాబోతుంది రిషబ్ పంత్. అండ్ ఆల్సో ధ్రువ్ జురేల్ సూపర్ ఫామ్. వెస్టిండీస్ టెస్ట్ సిరీస్లో సెంచరీ కొట్టాడు, మళ్ళీ ఇండియా ఆడుతూ 2 సెంచరీలు కొట్టాడు, సూపర్ ఫామ్ చూపిస్తున్నాడు. అందుకని ఇక్కడ రివార్డ్ కూడా ఇస్తున్నాడు తనకి. వన్ ఆఫ్ ద రీజన్స్ నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ 11లో ఆడట్లేదు, ఎందుకంటే ధ్రువ్ జురేల్ అంత మంచి ఫామ్ చూపించాడు, ప్లస్ పిచ్ కండిషన్స్ చూసి కూడా. అయితే దాని తర్వాత ఇంకో టాకింగ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ముగ్గురు స్పిన్నర్స్లో మరి కుల్దీప్ని ఆడిపోయాలా, అక్షర్ పటేల్ని ఆడిపోయాలా ఒక టాక్ వచ్చింది. కానీ ఐ ఫీల్ దట్ డెఫినెట్లీ నాకు కుల్దీపే ఆడతాడు. లాస్ట్ టెస్ట్ మీకు గుర్తుండే వెస్టిండీస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది తనకి. సో అందుకనే కుల్దీపే ఆడతాడు. సో ప్రాబబుల్ 11 మోస్ట్ లైక్లీ ఇదే ఉండొచ్చు, అన్లెస్ ఎవరైనా ప్లేయర్కి ఇంజురీ అవుతే. ఇండియా ఈస్ హ్యావింగ్ సూపర్ బ్యాటింగ్ లైనప్. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది, స్పిన్ క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. బూమ్రా, సిరాజ్ బెస్ట్ బౌలింగ్ అటాక్. క్యాల్కటాలో కొంచెం బౌన్స్ అనేది తక్కువ ఉంటుంది, బాల్ రివర్స్ స్వింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, తర్వాత బాల్ టర్న్ కూడా అవుతుంది. కాబట్టి ఇండియన్ బౌలింగ్ అటాక్ చాలా మంచిగా సూట్ అవుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ టెస్ట్ మ్యాచ్ ఉండబోతుంది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా. WTC ఛాంపియన్ సౌత్ ఆఫ్రికా, వాళ్ళు కూడా అంత ఈజీగా వదలరు. సో అది సంగతి. మొత్తానికి ఇద్దరు టీమ్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, దాని గురించి డిస్కస్ చేయాలి. అయితే ఇందాక చెప్పినట్టు గట్టి పోటీ ఇస్తారు సౌత్ ఆఫ్రికా కూడా, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు, బ్యాటర్స్ కూడా స్పిన్ ఆడే ప్లేయర్స్ మంచిగానే ఉన్నారు. కానీ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది. ఇందాక మీకు చూపించే కదా, మ్యాచెస్ తక్కువ ఆడేస్తున్నారు. అందుకని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఐ ఫీల్, బికాజ్ ఇండియా బౌలింగ్ చాలా మంచిగా ఉంది,
బ్యాటర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇండియా టు విన్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్.